ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ వామపక్షాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని మెయిన్ రోడ్డు మసీద్ సెంటర్ వద్ద వామపక్షాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, సిహెచ్ రాజ్ కుమార్, సిపిఐ ఎంఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, సిపిఎం లిబరేషన్ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సీదత్ హక్ కమిటీ సభ్యులు అఖిల్ తదితరులు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్ దారుణ మారణకాండను ఖండించారు. పాలస్తీనాపై అమెరికా ప్రోద్బలంతోనే ఇజ్రాయెల్ మారణకాండ సాగిస్తుందని అన్నారు. వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను కిడ్నాప్ చేసిన ఘటన మరొక ముందే తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య గావించిన అమెరికా నీతి సూత్రాలు వల్లిస్తుందని ఎద్దేవా చేశారు. భారత ప్రధాని వైఖరి మన దేశ సార్వభౌమత్వానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని అన్నారు. ఇరాన్ మన దేశానికి మంచి మిత్రదేశమే కాకుండా చౌకగా ఆయిల్ను సరఫరా చేస్తుందని అన్నారు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి ప్రజలంతా వ్యతిరేకించాలని వామపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయని అన్నారు. వియత్నాంలో అమెరికా ఆటలు సాగలేదని చరిత్ర చెబుతోందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో, క్యూబాలో అమెరికా ఆటలు సాగడం లేదని అన్నారు. అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే యుద్ధాలు జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుతున్నామని అన్నారు. భారత ప్రభుత్వం అలీన విదేశాంగ విధానానికి, ప్రపంచ శాంతికి కట్టుబడి వ్యవహరించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీరత్ హక్ కమిటీ సభ్యులు అబ్బాస్, అబీద్, అనిల్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కె శ్రీనివాస్, నగర కన్వీనర్ పల్లివెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగవదన సూర్యనారాయణ, సిహెచ్ వేణు, రోడ్ల కమిటీ సభ్యులు టి రాజా, సిహెచ్ అజయ్లతో పాటు మేడ్సటి వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, కె వీరబాబు, కటారి పద్మనాభం, టి రాణి, ఎం నాగలక్ష్మి, జి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జి రాజ్ కుమార్, చక్రవర్తి, శేఖర్, కె వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మరోపక్క భారతదేశ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలి? గతం నుంచి ఎప్పటి వరకు కూడా బాధితుల పక్షాన నిలబడమే భారతదేశ వైఖరి. గతం నుంచి కూడా అది స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి అలీన విదేశాంగ విధానం పేరుతో బాధితుల పక్షానే భారతదేశం ఎప్పుడు నిలబడింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ తగు వచ్చినప్పుడు రెండు దేశాల ఏర్పాటే దీనికి పరిష్కారం అని చెప్పి భారతదేశం ఎప్పటికీ అఫీషియల్గా నిలబడింది. అదే మాట. మరి ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్లో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ విషయం చెప్పగలిగిందా? భారత వైఖరిని అంటే పిరికివాడు చెప్పలేకపోయాడు. అక్కడికి వెళ్ళి ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్ అని చెప్పి కబుర్లు చెప్పి ఇండియాకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారతదేశం ఒక జోకర్లాగా మార్చేటువంటి పద్ధతిలో మోడీ పరిపాలన ఉన్నటువంటిది స్పష్టం అవుతా ఉంది. మరో పక్కన ఇరాను మన దేశానికి అత్యంత మిత్ర దేశం. జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ది అన్నప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయి. కానీ ఒక్క ఇరాన్ మాత్రమే మన భారతదేశ వైఖరికి కట్టుబడి ఉన్నటువంటి మిత్రదేశం. అత్యంత చవకైనటువంటి ఆయిల్, భారత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆయిల్ని అందించినటువంటి దేశం ఇరాన్ దేశం. మన రూపాయల్లో మార్కాన్ని అంగీకరించినటువంటి దేశం. డాలర్ని పక్కన పెట్టండి, మీ సరుకు మేము కొంటాం, మా ఆయిల్ మీరు కొనండి అని చెప్పి మనకే అనుకూలమైనటువంటి వ్యాపారం ఇచ్చినటువంటి దేశం ఇరాన్. అలాంటి ఇరాన్ ఇవాళ కష్టకాలంలో ఉంటే ఆ దేశ ప్రజల వైపు మద్దతు నిలబడాల్సింది పోయి, బాధితుల పక్షాన నిలబడాల్సింది పోయి, మోడీ ప్రభుత్వం ఎవరైతే యుద్ధం చేస్తున్నారో, యుద్ధానికి కారకులైనారో వాళ్ళని పక్షానికి పోయి వాళ్ళ పార్లమెంట్లో నిలబడి మాట్లాడడానికి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు అని చెప్పి భారత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అన్ని కూడా యుద్ధోన్మాదం వైపు, సామ్రాజ్యవాదం వైపు లొంగిపోయారు. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని యుద్ధానికి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధితుల పక్షాన నిలబడమే భారత వైఖరి. భారత సమాజం యొక్క అంతరాత్మగా భారత ప్రజలు నిలబడతా ఉన్నారు. ఇరాన్ యుద్ధం చేస్తా ఉంది. అమెరికాకి, ఇజ్రాయెల్కి బుద్ధి జ్ఞానం ఉంటే, ప్రపంచ శాంతిని కావాలని కోరుకోవాలనుకుంటే ముందు తక్షణం యుద్ధోన్మాద చర్యలు మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అమెరికా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు వియత్నాంలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు ఇరాక్లో చిత్తుగా ఓడిపోయావు. సద్దాం హుస్సేన్ అంతం చేసినప్పటికీ కూడా నీ సైన్యం, అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాన్లో కానీ వందల వేల మంది చనిపోయారు, శతగాత్రులయ్యారు. మీ జార్జ్ బుష్ వీళ్ళందరినీ కూడా ఉత్సాహించుకొని మీరు వెనక్కి తీసుకెళ్లారు ఒబామా. కానీ నీకు ట్రంప్ మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలెడతా ఉన్నావు. నీకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఎదురయ్యిందో, ఏదైతే ఇరాక్లో ఎదురయ్యిందో అట్లాంటి ప్రతిఘటనే ఇరాన్లో కూడా చూపిస్తుంది. ఇది వెనుజులా కాదు, ఇది ఇరాను. ఖచ్చితంగా ఇరాన్కి ప్రపంచ ప్రజల అండదండలు ఉంటాయి. ప్రపంచ దేశాలు ఏదైతే అభివృద్ధిని కోరుకుంటున్న దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరాన్ వైపు నిలబడతారు. మిగతా దుష్ట శక్తులందరూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ని బలపరుస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ని బలపరచడం అంటే ప్రపంచ శాంతిని వ్యతిరేకించడం. కాబట్టి ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం కూడా గోడ మీద పిల్లి వాటం లాగా
మింగలేక కక్కలేక ఖొమాని హత్యను ఖండించలేక ఇరాన్ని బలపరచలేక ట్రంప్కి లొంగిపోలేక నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏదైతే భారత స్వతంత్రంలో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడు బూట్లు లాగి స్వతంత్రానికి అమ్ముడిపోయారు, స్వతంత్ర పోరాటంలో అమ్ముడిపోయారు. అదే వైఖరి ఈరోజు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు బంగ్లాదేశ్ లో హిందువులకు ఎలా జరిగితే మాట్లాడలేదు, లేకపోతే ఇండియాలో మీకెందుకని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ శాంతి కావాలనుకుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. మీ సోషల్ మీడియా మీ వైఖరి మార్చుకోండి, మీరు ప్రపంచ శాంతి కోసం మాట్లాడండి, మీరు మోడీ మీడియాలాగా వ్యవహరించొద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నష్టం ఏమీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసుకున్నప్పుడు నష్టపోయేది ఆ దేశ సంపద, ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉన్న చిన్నారులు. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే బాలికలు చదువుకునే పాఠశాల మీద బాంబు వేశారు. ఇంతకంటే అమానవీయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇది చాలా దుస్సాహమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజలందరూ కూడా శాంతిని నెలకొల్పే దిశగా మాట్లాడాలి. భారతదేశం ఒక అలీన దేశం. అన్ని దేశాలతోటి ఒక సఖ్యతగా ఉండి, ఒక మధ్యవర్తిగా ఉండి అలీన విదేశాంగ విధానాన్ని ఉంచినటువంటి భారతదేశంలో ఈరోజు పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ అధినేత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి దౌత్యం చేసిన తర్వాత ఇరాన్ మీద దాడి జరిగింది. ఈరోజు అక్కడ జరిగినటువంటి దాడే ఈరోజు ఆయా దేశాల్లో ఉండేటటువంటి ఆయిల్ నిక్షేపాల గురించి కానీ, సహజ నిక్షేపాల గురించి కానీ వీళ్ళు దాడులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా, మన దేశంలో కూడా మణిపూర్లో అదే పరిస్థితి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో అదే జరుగుతుంది. ఆపరేషన్ కాకార్ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండే అన్ని రకాల విలువైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వాళ్ళకి సహకారం చేస్తున్న బీజేపీ. రేపొద్దున మనం కాదు అంటే ఆ దాడి మన మీదకి వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మోడీ తక్షణం ఇరాన్ దాడిని ఖండించాలా, భారత ప్రజల ఆకాంక్షని ఆశించి ఆయన శాంతియుత పరివర్తనని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.